నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి, ప్రభుత్వం కొలువు తీరింది. కాంగ్రెస్ సుస్థిర పాలన అందించే దిశగా సంక్షేమ పథకాలతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? సో సహజంగానే ఆసక్తి ఎక్కువ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అనగానే. మల్టిపుల్ ప్లేయర్స్ అండ్ ఏ రకంగా చూసుకున్నా డిఫరెంట్ డిసిప్లిన్స్ నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే రకరకాల ఎత్తుగడలు చతురతతో కూడిన వ్యూహాలు పనే పార్టీలు ఆంధ్రప్రదేశ్కి ఆ గ్లామర్ ఎప్పుడు ఉంటుంది. సో అలాంటి గ్లామర్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ని ఏ దిశగా తీసుకెళ్తున్నాయి అనేది విశ్లేషించడానికి, చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రొఫెసర్ గోపాలం విద్యాసాగర్ గారు. నమస్తే విద్యాసాగర్ గారు. అండి. సో తెలంగాణలో సరే మనం చూసాం, గేమ్ చేంజర్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయి మూలన పడ్డారు. అంటే ఆల్మోస్ట్ ప్రెడిక్షన్కి చాలామంది ప్రెడిక్షన్కి దగ్గరగానే రిజల్ట్ వచ్చాయి. గేమ్ చేంజర్ 30 నవంబర్కో తెలంగాణకు భవిష్యత్తు బదిలేగా అని చెప్పింది బీజేపీ. నిజంగానే భవిష్యత్తు మారింది, తెలంగాణ భవిష్యత్తు. బీజేపీ మాత్రం అందులో లేదు. ఆంధ్రప్రదేశ్లో ఏం కాబోతుంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటే నేను జస్ట్ ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం కదా, ఇప్పుడు ఒక అబ్జర్వర్గా చూసినట్లయితే తెలంగాణలో ఏ మార్పు అయితే జరిగిందో అది ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుందని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ నిరంకుశత ప్రభుత్వము, కుటుంబ పాలన, ప్రజలకు దూరంగా ఉన్నాడు, ఎమ్మెల్యేలకు మంత్రులకు కలవకుండా ఫామ్ హౌస్కు పరిమితమైనటువంటి ముఖ్యమంత్రి అని ఇక్కడ ప్రజలు తీర్పు చెప్పి కాంగ్రెస్ని అధికారంలో దిగటం జరిగింది. అదేవిధంగా అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిపక్వత లేనటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు నడుపుతున్నాడు. ఏదో తను అప్పుడు 16 ఏళ్ళు జైల్లో గడిపాడు కాబట్టి చంద్రబాబును కూడా జైల్లో గడపాలనే ఉద్దేశంతో అక్కడ ఎలాంటి వంటి లోపాలు లేకపోయినప్పుడు కూడా ఏదో ఒక నెపంతో జైల్లో పెట్టాలనేటటువంటి ఒక దురుద్దేశంతో ఆయన కేసులు బుక్ చేయటము, జైలు పంపటం జరిగింది. అది తాత్కాలికం అయినప్పటికి కూడా అది చంద్రబాబు గారికి ఒక విధంగా ఉపయోగపడిందని నేను చెప్పదలుచుకున్నాను. అంటే సానుభూతి ఫ్యాక్టర్ అంటారా మీరు? సానుభూతి అంటే ఏంటంటే చంద్రబాబు ఏ తప్పు చేయలేదు, చంద్రబాబు కరెక్టు అనేటటువంటి ఇంకా రూఢి చేసుకున్నారు జనం. ఆయన ఏం చేయనప్పుడు కూడా ఆయనకు చట్టానికి ఉల్లంఘిస్తూ ఈ యొక్క మేధావులు చెప్పినప్పుడు కూడా, మంచి వెల్ విషర్స్ చెప్పినప్పుడు కూడా వినకుండా కుట్రపూరితంగా దాంట్లో బీజేపీ కూడా పాత్ర వహించింది. ఆయన ఒక్కడే కాకుండా ఇక్కడ కేసీఆర్ సహకారం కూడా దొరికిందనేటటువంటి ఒక ఆరోపణలు మనం విన్నాము. కొన్ని కపుల్ ఆఫ్ వీక్స్లో ఆయన బీజేపీ చీఫ్ నడ్డా గారిని, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, హోంమంత్రి అమిత్ షాని కలవబోతున్నారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలోని వార్తలు వదంతులు రెండు వస్తున్నాయి. ఒకవేళ నిజమైతే వార్త, లేకపోతే వదంతిగా చూడాల్సి ఉంటుంది. మీరేమో బీజేపీ వల్ల తెలుగుదేశం నష్టపోయింది, చంద్రబాబు గారు ఇబ్బంది పడ్డారంటారు. నష్టపోయి ఇబ్బంది పడిన చంద్రబాబు బీజేపీతో కలిసి వెళ్ళే అవకాశం ఉందా? అంటే ఆ రోజు అవసరం దృష్ట్యా మళ్ళీ బీజేపీతో ఆయన చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే రాజకీయాలు ఎట్లుంటాయి అంటే ఆనాటి పరిస్థితులను బట్టి అవి ఫిక్స్గా ఉండకుండా మారుతూ ఉంటుంటాయి, డైనమిక్ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఇప్పుడు మీరు చూడండి, మొన్న కేసీఆర్ మీద ఒకరికొకరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుకుంటాం అనుకున్నా కానీ మొన్న కేసీఆర్ హాస్పిటలైజ్ అయితే ఆయన పోయి మానవతా దృక్పథంగా తోటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అని విమర్శించారు. అది సహజం. అట్లనే రాజకీయ నాయకులకు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. శత్రుతున్నా మిత్రుతున్నా కలవటం అనేది సహజము. దాంట్లో ప్రక్రియలో భాగంగా కలిశాడు అనుకుందాం. ఇప్పుడు శివసేన బీజేపీ కాంబినేషన్లో గవర్నమెంట్ ఫామ్ అయింది అక్కడ. అంతకుముందు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా చేశారు. ఛత్తీస్గఢ్కి ముఖ్యమంత్రిగా 15 ఏళ్ళు అవిచ్ఛిన్నంగా పరిపాలించిన రమణ్ సింగ్ గారు ఇవాళ స్పీకర్ అక్కడ. అలాగే వేరే రాష్ట్రానికి పోతే ఇట్లాంటి మార్పులు జరుగుతున్నాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ని పక్కన పెట్టి ఫస్ట్ టైం ఎమ్మెల్యే మోహన్ యాదవ్ని తీసుకెళ్ళి సీఎంని చేశారు. రాజస్థాన్లో అయితే మరి న్యూ ఫేస్ బన్వరాల్ శర్మ సీఎం అయ్యారు. అంటే నాయకత్వ మార్పు అనేది ఒక అనివార్యత, అది ఒక కొత్త మెసేజ్ పంపిస్తుందనే ప్రక్రియని బీజేపీ రాజకీయంగా చేపట్టింది. పక్క రాష్ట్రంలో జరుగుతోంది, మన రాష్ట్రంలో ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, మిగిలిన వాళ్ళు పల్లకీలు మోయాలనే పాలసీ ఎంతవరకు కరెక్ట్ అంట? మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కావచ్చు. కాకపోతే నేను అనేది అంటే ఎలక్షన్ తర్వాత బలాబలాలను బట్టి ఒకవేళ ఆయన కింగ్ మేకర్ అయ్యాడు అనుకోండి,
ఈ మే డిమాండ్ దట్ మే బి యాక్సెప్టెడ్ బై ది టీడీపీ. అంటే మీరు ఇఫ్లు బట్లు మేలు దగ్గర ఉంటాయండి రాజకీయాలు. ఆగారు. ఆయనకి ఎందుకు ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకుని ఆయనే ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేస్తే ఒక 2 ఏళ్ళు బాగానే ఉంటుంది కదా. అది ప్రజల్లో యాక్సెప్టెన్స్ ఉండాలి కదండి. ఇప్పుడు మీరు ఒకటి చూసి ఎంతమంది గత ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది మీకు తెలుసు కదా. ఏదో ఒకటి గెలిచింది పోయినసారి, అది తను స్వయంగా గెలవలేకపోయాడు. ఒకటేసారి ముఖ్యమంత్రిని చెప్పడం గెలవలేకపోవడానికి కారణం భీమవరం గాజువాకలో తెలుగుదేశం బలమైన అభ్యర్థుల నుంచో పెట్టి ఓట్లు చేర్చడం కూడా కారణమేగా. రాజకీయం కదండి. ఎట్లాగో ప్రతిపక్షం ఉన్నప్పుడు వాళ్ళే గెలవాలా, వీళ్ళకంటే వాళ్ళే గెలవాలని ఆశిస్తారు, నిలబెట్టారు. సో ఇవాళ మరి తెలుగుదేశం వచ్చి ఇప్పుడు 2 కలిస్తే గెలిచేవి అనుకుంటారు. తెలుగుదేశం వచ్చి శుద్ధులు చెప్తే జనం వినడానికి రెడీగా ఉండరు కదా. వాస్తవాలు గమనించాలి. ఇప్పుడు ఆ రోజున చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు వాళ్ళని ఓటు చీలటం వల్లనే తెలుగుదేశం రాలేకపోయిందనే ఒక అభిప్రాయం ఉండేది. అభిప్రాయమా దుగ్ధ ఏదో ఒక అభిప్రాయము. అట్లనే ఇప్పుడు కూడా ఎంత ఓట్లైనా కానివ్వండి, ఏ కొంచెం చీలినా ఒక్కోసారి 100 ఓట్లు 50 ఓట్లు, మొన్న 4 లక్షల తేడాతోనే చాలా మార్పులు వచ్చింది ఓట్ల తేడాతో. అట్లనే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని వచ్చినా కానీ ప్రతి ఓటు వాల్యూ ఉన్నటువంటిది. అవి చీలకుండా అధికార పక్షం లాభం చేకూరకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కలిసిపోవాలి. అది సత్యం, అక్షర సత్యం. అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది. జనసేన క్యాడర్స్లో ఒక అన్రెస్ట్ క్రియేట్ అయింది. మీరు చూసే 10 ఏళ్ళుగా మనం మోస్తున్నాం. నేను మొన్నొకరికి మద్దతు ఇచ్చి నిన్నొకరికి మద్దతు ఇచ్చి ఇవాళ ఒకరికి మద్దతు ఇచ్చి ఇలా ఎన్నాళ్ళు మద్దతు ఇస్తూ పోతాం. మనం కూడా రాజ్యాధికారం అనే దాన్ని ఆస్వాదించాలి కదా అని జనసేన క్యాడర్స్ లీడర్స్ కన్నా ఎక్కువ బలంగా కోరుకుంటాయి. అండ్ వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ కూడా కన్సిడరబుల్గా పెరిగింది. విచ్ వన్ కెన్ రూల్ అవుట్. వాళ్ళు అంతకుముందు 5.9% వాళ్ళు 18%కి వచ్చారు. వాళ్ళు 18 to 22% మధ్య ఆసిలేట్ అవుతుంది. సో పవన్ ఆ మొమెంటం కంటిన్యూ చేస్తే దట్ విల్ గో అప్ టు రీచ్ అప్ టు 28% అనేది అబ్జర్వేషన్. మరి ఈ క్రమంలో వాళ్ళు ఇంకా మీ ఉద్దేశంలో ఇంకెన్నేళ్ళు ఆగాలి పవన్ కళ్యాణ్? ఇంకో 10 ఏళ్ళు ఆగాలా? అది మన చేతిలో లేదు కదా, ప్రజలు నిర్ణయిస్తారు. ఇంకోటి మీరు చూడండి, తెలంగాణలో కూడా బీజేపీ 6% ఉన్నది, 28%కి వెళ్ళినా 8 సీట్లే గెలుచుకున్నది. 8 సీట్లు గెలుచుకోవటం వల్ల ప్రభుత్వం ఏ మొత్తం కూడా ప్రభావితం చేయలేకపోయింది. ఇప్పుడు రేపు అక్కడ పవన్ కళ్యాణ్ కూడా అంతే కావచ్చు. ఇప్పుడు వాళ్ళు బలం ఉన్నది, గెలవచ్చు. ఇంతకుముందు ఏమి గెలవలేదు, ఒకటే గెలిచారు. రేపు 10 సీట్లు గెలవచ్చు. కానీ ప్రభుత్వాన్ని ప్రభావితం చేయలేదు కదా ప్రభుత్వ ఏర్పాట్లో. అదే కలిసి ఉందనుకోండి, కలిసి ఉన్నట్లయితే వాళ్ళు ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్కి దగ్గర కావాలంటే మన బలాన్ని మనం అసెస్ చేసుకోవాలండి. ఫస్ట్ మన ఆర్గనైజేషన్ ఎంత ఉన్నది, మన కార్యకర్తల బలం ఎంత ఉన్నది, మరి సరైన క్యాండిడేట్లు ఉన్నారా లేరా అని అర్థం చేసుకుంటే ప్రతిపక్షం కూడా టీడీపీ కూడా కాదని లేదు. ఒకవేళ నిజంగా బలమైన క్యాండిడేట్లు ఉంటే వాళ్ళు ఎట్లా కాదంటారు? కాదని లేరు. నేను దానికి బలం ఉంది దీనికి లేదని అనట్లేదు. కానీ వాస్తవికత దగ్గరగా టీడీపీ ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. పార్టీ కార్యకర్తల బలం ఉంది, వ్యవస్థ ఉన్నది, కాబట్టి పటిష్టమైన నాయకత్వం ఉన్నది. కాబట్టి దానికి ధీటుగా సమానంగా నాకు చంద్రబాబుతో సమానంగా అనేటటువంటిది చంద్రబాబు కాకపోతే ఇంకెవరైనా ఉండని ఆ పార్టీలో. కానీ అంత ఆశించకుండా ముందు అసలు ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేయండి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అప్పుడు ఆశించండి, డిప్యూటీ సీఎం ఆశించండి, నెక్స్ట్ టైం ఇంకో 5 ఆశించండి. అంటే ఆయన ఎన్నికల్లో గెలవటానికి తెలుగుదేశం ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి, అది మస్ట్. జరగకపోవచ్చు అనేది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతున్న విషయం. ఎస్, కరెక్ట్ మీరు చెప్పింది. ఇప్పుడు ఇట్లా ఈ మీమాంసలో ఉంటే ఓట్ ట్రాన్స్ఫర్స్ ఉండవండి, చాలా కష్టపడుతుంది. ఆయన ముఖ్యమంత్రి, ఆయన సహ ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి అంటే ప్రజల్లో ఎట్లుంటుందంటే అపనమ్మకాలు ఏర్పడే కార్యకర్తల్లో వీళ్ళ ఓటు వాళ్ళకేరు, వాళ్ళ ఓటు వీళ్ళకేరు. అటువంటిప్పుడు తెలుగుదేశం ఓటు జనసేనకి పడదు అనే నమ్మకాన్ని, అనుమానాన్ని కాదు నమ్మకాన్ని జనసేనలో చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుగుదేశంతో తగిలిన దెబ్బలు అలాంటివి, మొట్టికాయలు అట్లాంటివి, తెలుగుదేశం నుంచి తిన్న మొట్టికాయలు అట్లాంటివి. సో ఈ క్రమంలో అపనమ్మకాన్ని పోగొట్టడానికైనా సరే చంద్రబాబు నాయుడు గారు చాలా జనరస్ హార్ట్ తోటి, లేదు ఈసారి ఒక నెసెసిటీ, ఒక అనివార్యత మనల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తోంది, ఆ అనివార్యత దృష్ట్యా పవన్ కళ్యాణే మా కూటమి అభ్యర్థి, ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించారనుకోండి, ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ప్రకటించవచ్చు. కానీ బలమైన క్యాండిడేట్ను రేపు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఆషామాషి తీయటానికి వీలేవండి. ఆయన వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు, సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు, వాటి మీద డిపెండ్ అయ్యాడు. తర్వాత ఏంటంటే దాన్ని ఎదుర్కోవాలంటే మనం బలంగా ఉండాలంటే జనసేన పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు కదా, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా బలమైన అభ్యర్థులను సూచించగలగాలి. 134 నియోజకవర్గాల్లో గడిచిన ఎన్నికల్లో ఆయన పోటీ చేసినప్పుడు
దగ్గర దగ్గర 70-80 నియోజకవర్గాల్లో 10,000 పైన ఓట్లు జనసేన సాధించింది. అవును. తెలుగుదేశం కూడా చాలా స్ట్రాటజిక్గా వెళ్తుంది. ఉత్తి పుణ్యానికి ఆయన్నేమి మిత్రుడిగా ఆహ్వానించాల. ఆ 10,000 ఓట్లు వీళ్ళతో జతకట్టుంటే కనీసం 61 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం తెలుగుదేశానికి ఉండేది. అదే విషయాన్ని హరిరామ జోగయ్య గారు తన లేఖల్లో కూడా ప్రస్తావిస్తూ వస్తున్నారు. సో ఆ 10,000 ఓట్లు జారిపోకూడదని తెలుగుదేశం ఒక మెట్టు దిగినప్పుడు ఇంకో మెట్టు పవన్ కళ్యాణ్ పైకెక్కిస్తే వచ్చే నష్టం ఏంటి? పరిస్థితులు అనుకూలిస్తే ఆయనే ఎక్కుతాడు, ఒకరు ఎక్కించే పనే ఉన్నది. ఇప్పుడు ఇది నెంబర్ గేమ్ అండి. గవర్నమెంట్ ఫార్మేషన్ అది 175 నెంబర్ గేమ్ అంటున్నారు మీరు. ఎక్కువ సీట్లు వచ్చిన బీజేపీ ఏమో డిప్యూటీ సీఎం బీహార్లో కూడా తీసుకుంది అప్పట్లో. సరే, ఇప్పుడు నితీష్ కుమార్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు వాస్తవంగా ఎక్కువ సీట్లు బీజేపీకి వచ్చినాయి. అయినా వాళ్ళు డిప్యూటీ సీఎంకి కన్ఫైన్ అయ్యారు. ఎందుకు అయ్యారు? పార్టీని కొట్టి వీళ్ళు గవర్నమెంట్కి రావాలంటే అక్కడ అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ కూడా అది రావచ్చేమని ఇంతకుముందు నేను చెప్పాను. అలాగే తక్కువ సీట్లు వచ్చినా పవన్ కళ్యాణ్ సీఎం కావచ్చు. కాకపోతే ఆయన సీట్లతోనే తెలుగుదేశం వీళ్ళు అధికారంకి వస్తారు అంటే ఆయన రెండు వైపులు బేరమాడవచ్చుగా. పవన్ కళ్యాణ్ రేపు గెలిచిన తర్వాత అటు ఇటు బేరమాడవచ్చుగా పదవి కోసం. ఎటు బేరమాడవచ్చు అంటారు? వైఎస్ఆర్సీపీ ఆడవచ్చు, టీడీపీతో ఆడవచ్చు, అంటే బీజేపీతో ఆడవచ్చు. బీజేపీ వైఎస్ఆర్సీపీ తోటి పోరాటం చేస్తున్న, సీరియస్ పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ వైసీపీ తోటి బేరాలకు వెళ్తాడని మీరు అనుకుంటున్నారా? అంటే మీరు ముఖ్యమంత్రి కావాలని బలమైన కోరుకున్నప్పుడు ఏకనాథ్ షిండే ఉన్నాడండి. మరి ఎవరితో కలిశాడు? బీజేపీతో నుండి బీజేపీని వర్గాన్ని చీల్చి మరి శివసేనలో గెలిచి బీజేపీతో కలిసిపోయాడు. మరి అది సాధ్యమైనప్పుడు ఇంకేదైనా సాధ్యం కావచ్చు. సో ఇక్కడ ఏకనాథ్ షిండే రోల్ పవన్ ప్లే చేయొచ్చు అంటారు? లేదు, నేను చేస్తాను. హైపోథెటికల్, జస్ట్ పాసిబిలిటీస్, ఏ పాసిబిలిటీని కొట్టివేయలేమండి. అధికారమే లక్ష్యంగా పనిచేస్తే, అదే నైతిక విలువలు పాటిస్తే అట్లా పోరు. 43 years సీజన్డ్ పాలిటీషియన్. ఆయన తెలుసు అధికారాలను ఎలా తన గుప్పెట్లో పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి. ఆయనకి అది ఏదో ఫర్ ద సేక్ ఆఫ్ పోస్ట్ ఆయనకి సహ ముఖ్యమంత్రి పదవిని ఇస్తారు, ఏముంది? ఇవ్వచ్చు. కానీ పదవుల కోసము ఎలక్షన్ ముందు పదవుల కోసం ఎక్కువ చర్చ జరిగి డిస్కషన్ అయ్యే వరకు ఏమవుతుందంటే ఈ పార్టీ అధికారం కోసం కొట్లాడుతున్న భావన ప్రజల్లోకి వస్తే తప్పే ఉందంట సార్. నేను ఇప్పుడు అధికారం కోసం రావచ్చండి, అధికారం కోసం కొట్లాడటం తప్పే ఉందంట. అధికారం కోసమే కదా ఈ పార్టీలు పనిచేసేది. కానీ పదవులు అనేది అక్కడ నాకు ఇదే పదవి కావాలా, నాకు ఈ పదవి కావాలా అది కూడా అడగచ్చు. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, ఇంత స్పేస్ ఉంది సార్, స్పేస్ లో ఇంత ఖాళీ ఉంది, ఆ ఖాళీ నాకు కావాలని అడగచ్చు కదా. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా? అడగొచ్చు. ఎప్పుడు యూఆర్ ప్రొఫెసర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పాలిటిక్స్. మీరు స్వయాన ముఖ్యమంత్రికి మీరు పనిచేశారు, ఏది వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు నందమూరి తారక రామారావు గారు. ఈ రాజకీయానికి భిన్నమైన రాజకీయాలు మీరు దగ్గర నుంచి చూశారు. అవునండి. చూసినప్పుడు అధికారం కోసం వెళ్తారు సార్. ఆయన చివరిలో అధికారం కోల్పోయాయి కదా మనస్తాపంతో. ఆయన ఇప్పుడు రాజకీయ పార్టీలు రాజ్యాధికారం కోరుకుంటున్నాయి కదా. ఇప్పుడు కమ్యూనిటీలు కూడా మాకు రాజ్యాధికారం కావాలా, బీసీలు కావాలా అంటున్నారు. దాంట్లో తప్పేం లేదు. నేననేది ఏంటంటే ఎన్నికలు కంప్లీట్ అయినాక వాళ్ళ బలాబలాలను బట్టి ఆ ఈక్వేషన్స్ మారుతుంటాయి. కాబట్టి బిఫోర్ దట్ ఎవరు పవన్ కళ్యాణ్ ఆశించవచ్చు, చంద్రబాబు ఆశించవచ్చు, లోకేష్ ఆశించవచ్చు, ఇంకెవరైనా ఆశించవచ్చు. దాంట్లో తప్పేం లేదు. అది పార్టీ యొక్క నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కానీ ఎన్నికలకు పోకముందు మనము ఈ పదవుల కోసం కీచులాడుకున్నట్టు ఉండటం అనేది సరైన సంకేతం ఇవ్వదు ప్రజల్లో అని నా అభిప్రాయం. ఓకే, అది గెలిచిన తర్వాత డిమాండ్ చేసుకో, ఎవరు కాదంటారు. నిజంగా నీది బలంగా ఉంది, అక్కడ ఆయన నీ బలం నీ యొక్క సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేయలేడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నీ డిమాండ్కు తలొగ్గాల్సి వస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తలగ్గుతారంటారు? చంద్రబాబు నాయుడు అట్లా ఎనీ పార్టీ. సో ప్రొఫెసర్ విద్యాసాగర్, అంటే మీరు చాలా డీప్గా క్రిటికల్గా అనాలిసిస్ ఇస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన కమాండర్ ఇన్ చీఫ్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చేదాకా సంయమనం పాటించాలంటారు? ఇద్దరు పాటించాలి. చంద్రబాబు కూడా ఎవరైనా పాటించాల్సింది. రాజకీయాల్లో మనం సంయమనం పాటించాలా, ఓపిక ఉండాలా. మనము విజయమే లక్ష్యంగా పనిచేయాలి. కానీ మనము విజయం అక్కడ దగ్గరలో పెట్టుకొని మనము అభిప్రాయ భేదాలతోని నాయకత్వం కోసం కీసులాడుకోవటం కరెక్ట్ కాదు. అభిప్రాయ భేదాలు ఉంటే ఆయన హైదరాబాద్లో సినిమా షూటింగ్ మధ్యలో
బయలుదేరి హుటాహుటిన రాజమండ్రి వెళ్ళి జైల్లో ఉన్న ఆయన అందరికన్నా తెలుగుదేశం నాయకుల కన్నా ముందు పరామర్శించి వారికి తన మద్దతు చెప్పరు. ఆయనకు అభిప్రాయ భేదాలు పవన్ వైపు నుంచి ఉండవు. అభిప్రాయ భేదాలు కాదు అసలు లేవు. ఇప్పుడు ఇద్దరు కూడా కలిసి పనిచేస్తున్నారు వాళ్ళు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఇద్దరు కూడా గెలుస్తారన్నట్టు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. దాంట్లో సీట్ల పంపిణీలో లేదా పదవుల పంపకంలో నేను ఆ విషయంలో చెప్తాను. ఇప్పుడు మీరు అంటున్న లాజిక్ నాకు ఒకటి అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు యూఆర్ మోర్ ఇంటూ మ్యాథమెటిక్స్, బట్ ఐ వాంట్ టు నో అబౌట్ ద కెమిస్ట్రీ ఆఫ్ బోత్ ద పార్టీస్. a+b² = a²+b² 2ab, అది మ్యాథమెటిక్స్లో. అది యాజ్ ఇట్ ఈస్గా కెమిస్ట్రీలో వర్కౌట్ అవ్వాల్సిన అవసరం లేదంట. ఇప్పుడు మీరేమంటారు, బలాబలాలు అంటారు. ఇప్పుడు ఆ తెలుగుదేశం ఏమో ఒక 90లో పోటీ చేసి ఈయనకి ఒక 40 దులిపేసింది అనుకోండి. 90కి 40కి సామ్యం ఎట్లా ఉంటుందండి? 90లో వాళ్ళు 70 తెచ్చుకుంటారు, 40లో నేను 30 తెచ్చుకుంటారు. మాకు 70 వచ్చినాయి, మీకు 30 కదా, అందువల్ల యూ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు డిప్యూటీ సీఎం అంటే అది సమన్యాయం ఎలా అవుతుంది చెప్పండి. ఇప్పుడు అందుకని నేను అన్నాను, ఇప్పుడు రేపు ఆ 90తో గవర్నమెంట్ ఫామ్ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ బలం అవసరమైనప్పుడు దే విల్ డామినేట్. పదవుల్లో కానీ దేంట్లో డామినేట్ చేస్తారు. ఇంకేమైనా కండిషన్ పెట్టచ్చు. బీహార్లో చూసాం మనం, ఇటువంటి ఎన్నో చూసాం కదా, మహారాష్ట్రలో చూసాము, కర్ణాటకలో చూసాము. కానీ ఒకే పార్టీకి మెజారిటీ దాటితే మాత్రం అది ఒక రకం ఉంటుంది. దాటని పక్షంలో ఒక స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి లేనప్పుడు గవర్నమెంట్ ఫార్మేషన్లో రకరకాల వ్యూహాలు పనిచేస్తుంటాయి. అది ఆ రోజు ఆ పరిస్థితుల్లో ఆ సందర్భాన్ని బట్టి ఉంటాయి. ఒక అపనమ్మకం అయితే జన సైనిక్స్లో ఉందండి, జనసేన క్యాడర్ లీడర్స్లో. తెలుగుదేశంతో మెజారిటీ, నాట్ అందరూ కాదు, ఒక 70% తెలుగుదేశంతో కలిసి జర్నీ చేస్తే వాళ్ళ ఓట్లు మన పడవు, మన ఓట్లు వాళ్ళు వేయించుకుంటారు అని. కానీ ఒకప్పుడు అభిప్రాయం, కానీ ఇప్పుడు అట్లా లేదండి. అది దాని మీద ఎప్పటికప్పుడు తెలుగుదేశం స్పష్టత ఇస్తూ రావాల్సిన అవసరం అయితే ఉంది కదా. 5 సంవత్సరాలు అధికారం లేక కార్యకర్తలు ఈసారి ఎట్లయినా అధికారం సంపాదించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం ఇక్కడ కానీ అక్కడ కానీ. అధికారం లేకపోతే మనం ప్రతిపక్షం నుండి పోట్లాడే ఓపిక శక్తి ఎవరికి ఎంతకాలం ఉంటుంది? అవును. కాబట్టి మన చంద్రబాబు గారు కూడా చాలా పెద్ద మనిషి. ఇంకొక 2 ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి సార్. సరే, అంటే ఆయన పెద్ద మనిషి తత్వం గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇంకొక 2 ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్. కాంగ్రెస్ కూడా వై నాట్ ఏపీ అంటూ కాంగ్రెస్ ఎంట్రీ ఇస్తుంది. వైఎస్ఆర్సీపీ వై నాట్ 175 అనుకుంటూ దిగితే కాంగ్రెస్ ఏం చేస్తుందంటే రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో అమరావతిలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆయన చేత ప్రత్యేక హోదా నినాదాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తుంది. 1. 2, అమరావతి మాత్రమే రాజధాని అని ఆయన చేత చెప్పించే ప్రయత్నం చేస్తుంది వచ్చే నెలలో. అలాగే ప్రియాంక గాంధీ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఒక బహిరంగ సభ పెట్టించి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెలుగులో ఆమె చేత నినదింపచేసి, మా నాయనమ్మ గారు విశాఖ ఉక్కు కోసం ఆ రోజు దృష్టి పెట్టారు, తర్వాత పివి నరసింహారావులో అది మెటీరియలైజ్ అయింది అని చెప్పించి భావోద్వేగాలతో కూడిన ఎమోషన్స్తో కూడిన ఒక రాజకీయం అక్కడ కాంగ్రెస్ పార్టీ చేయాలనుకుంటుంది. ఇదంతా కూడా వైఎస్ షర్మిల గారి ఆధ్వర్యంలో, అంటే ఆవిడకి నిర్వహణ బాధ్యతలు చెప్తున్నారు. ఆవిడకి కాంగ్రెస్ వీటిలో సక్సెస్ అయితే కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు కూడా ఇవ్వచ్చు అనేది. సో ఇవన్నీ జరిగిన తర్వాత కాంగ్రెస్ ఇంకొక మేజర్ ప్లేయర్గా అక్కడ మేనిఫెస్ట్ అయితే పోటీ చతుర్ముఖ పోటీలాగా ఉంటుందా, త్రిముఖ పోటీ? ఎందుకంటే బీజేపీ ఇంకా వీళ్ళతో కలిసి వస్తుందా లేదా అనేది క్లారిటీ రాలే. ఇందాక పురంధరేశ్వరి గారు మాట్లాడారు, జనసేన మాతోనే ఉందని. ఉండటం వేరును, కలిసి పోటీకి వెళ్ళటం వేరు. సో ఆ క్లారిటీ ఆవిడ ఇవ్వలేదు. సో అప్పుడు బీజేపీ ఒక సింగిల్ ప్లేయర్గా, కాంగ్రెస్ ఏంటంటే ఈ రాష్ట్రంతో పెనవేసుకున్న అనుబంధం కాంగ్రెస్కి ఉంది. దేశం మొత్తం కాంగ్రెస్ని తరిమేస్తే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెత్తిన పెట్టుకుని 41 మంది పార్లమెంటు మెంబర్స్ని ఇచ్చింది. ఇందిరాగాంధీ గారు కూడా ఇక్కడ మెదక్ నుంచి గెలిచారు. మీకు గుర్తుండే ఉంటుంది, మీరు ఈ ప్రాంతంలోనే ఉన్నారు కాబట్టి మీకు గుర్తుండే ఉంటుంది. సో ఇంత రాజకీయం నడుస్తుంటే అప్పుడు ప్రతిపక్షం లోక్సభలో ప్రతిపక్ష పార్టీ అసలు టీడీపీ. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చతుర్ముఖ పోటీ ఏమన్నా ఉంటుందా? చివరి నిమిషంలో బీజేపీ గేమ్ లేదని చెప్పేసి వచ్చి తెలుగుదేశంతో జతకట్టే అవకాశం ఉందా? అది ఇప్పుడే ఏమీ క్లారిటీ రాలేదు కదండి. మనం పరిస్థితి చూస్తున్నాం కదా. ఎట్లా పెట్టినట్టు కాంగ్రెస్ అంటే సిడబ్ల్యూసీ మెంబర్ కూడా రఘువీరారెడ్డి గారికి ఇచ్చారు, ఎవరికి దక్కని అవకాశం ఆయనకి దక్కింది. అవును, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ఏ రాష్ట్రమైనా ప్రతి రాష్ట్రం కూడా దాని యొక్క ఉనికి కాపాడుకోవడానికి అది ప్రయత్నం చేస్తుంది. రైట్. ఫైనల్గా ఇంకో విషయం చెప్పండి ప్రొఫెసర్ విద్యాసాగర్. ఇప్పుడు రాహుల్ గాంధీ అటకెక్కిన ప్రత్యేక హోదా ఫైల్ని మళ్ళీ దుమ్ము దులిపి బూజు దులిపి మళ్ళీ తీసుకొస్తాను ప్రత్యేక హోదా అంటున్నారు. ప్రాక్టికల్గా అది వైబులా? ఎందుకంటే 15th ఫైనాన్స్ కమిషన్ స్క్రాప్ అయ్యి నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత
వైబిలిటీ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ డజంట్ అరైజ్ అనే ప్రశ్న అనే అబ్జర్వేషన్ ముందరకు వస్తుంది. అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు, ప్రత్యేక హోదా అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కదా ప్రత్యేక హోదా ఇస్తామని. మళ్ళీ కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తే ఇచ్చే అవకాశాలు ఉంటాయి, ఎందుకుండవు? కావాలంటే దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు, చట్టాన్నే మార్పు చేస్తారు, కాబట్టి దాన్ని కొట్టివేయలేము. రైట్, ప్రత్యేక హోదా కోసం చట్టాన్ని మార్పు చేస్తారు, వాళ్ళకి తగినంత బలం లేదు. ఎందుకంటే కూటమి కాంగ్రెస్ మరి మిగిలిన వాళ్ళని కన్విన్స్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు మిగిలిన రాష్ట్రాల నుంచి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే ప్రాంతీయ పార్టీలు, అక్కడ ప్రాంతీయ పార్టీలు ఎందుకు ఒప్పుకుంటాయి? ఆల్రెడీ ఉన్న 10 రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని తీసేసింది బీజేపీ ప్రభుత్వం. అవును, అటువంటిప్పుడు ఏం చేయాలి? యాజ్ ఇట్ ఈస్గా అదే స్టేటస్ కో మెయింటైన్, మీకు స్పెషల్ ఫండ్ ఇస్తాం కానీ స్పెషల్ హోదా ఇవ్వలేమని అనొచ్చు. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చూడండి, జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ ఉంది, బీజేపీ ఎప్పుడో రద్దు చేస్తూ ఉన్నారు. సమయానుకూలంగా ఇప్పటికి వాళ్ళకి సాధ్యమైంది. సవరణ రద్దు కాదు, అదే సవరణ. 370 అసలు స్వతంత్ర ప్రతిపత్తి తీసేశారు కదండి, తీసేసి దాని ఆర్టికల్ని తీసేశారు. అంటే ఆ లెక్కకు వస్తే 371 కింద ప్రత్యేక హోదా ఇవన్నీ అంశాలన్నీ మన కోసం చెప్పారు. ఇట్లా 371 కింద 370 కింద భారతదేశం అంతర్భాగము ఎప్పుడు కూడా ఇంకా అది స్వతంత్రంగా మనజాలదు అని ఒకటి పెట్టారు, చేశారు. అది అంతర్జాతీయ రాజకీయాలను కూడా కొంత ప్రభావితం చేసుకోండి. కానీ అది సాధ్యమైనప్పుడు అంటే పరిస్థితిని బట్టి మనం ఒక నిర్ణయం తీసుకోవాలన్నా మన నిర్ణయం తీసుకునే వాతావరణం కలిసినప్పుడే తీసుకుంటాం, కానీ మన అధికారాన్ని పనంగా పెట్టి మనం వ్యతిరేకంగా నిర్ణయాలు తీసే కాంగ్రెస్ ప్రభుత్వంలోని యూపీఏ కూటమి, అదే ఇప్పుడు చుక్కల కూటమి INDIA కలిపితే ఇండియా అంటుంది అని మనం దాన్ని, అందులో ఏ ఒక్క ఇద్దరికి మిగిలిన నలుగురితో పడదు, ఎవరికి వాళ్ళు సొంతమైన భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాడు. సరే అయినా కూడా వాళ్ళందరూ కలిసి అధికారంలోకి వచ్చారు అనుకున్నప్పటికీ కూడా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తామంటే ఎందుకు అంగీకరిస్తారు వాళ్ళు మిగిలిన పార్టీలు, కాంగ్రెస్ ఇతర పక్షాలు? సో దాని మీద భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. ఇప్పుడు ఇది కూటమి ఇక్కడ ప్రత్యేక హోదా ఇవ్వటానికా కాదా అనేది దాని కోసం ఏర్పడలేదు. అదేంటంటే ఒక లార్జర్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని బీజేపీని దించాలంటే ఏకం కావాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా కానీ అవి పక్కన పెట్టి వాళ్ళు ఒక లార్జర్ ఇంట్రెస్ట్తో వాళ్ళు ఏకమయ్యారు అక్కడ పవర్కి పోవటానికి. కానీ ఇవన్నీ తర్వాత వస్తాయి, ఇవన్నీ సెకండరీ. ఇప్పుడు దానికి చర్చకు అవకాశం లేదు. ఓకే, సో ఏదైనా ఎలక్షన్స్ అయిన తర్వాతే మాట్లాడతానంటున్నారు. ఎలక్షన్ అయిన తర్వాతనే అక్కడ పరిస్థితి మెజారిటీ దీన్ని బట్టి మరి అన్ని రాష్ట్రాలు ఒప్పించి చేస్తారు. మెజారిటీ ఇంకేదైనా సొంతంగా మెజారిటీ ఉన్న బీజేపీ చేయండి, వీళ్ళు మద్దతు ఇస్తే కానీ మెజారిటీ వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ ఎలా చేస్తుందని మీరు అనుకుంటున్నారు? రెండోది, మీకు నిజంగా అంటే కాంగ్రెస్ నిజంగా నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు పార్లమెంటులోనే రాష్ట్రాల పునర్విభజన బిల్లు పెట్టినప్పుడు దానికి శాంక్టిటీని అది కల్పిస్తూ ఆ రోజే స్పష్టమైన నిర్ణయం కాంగ్రెస్ తీసుకొని ఉండేది. తీసుకోలేదు అంటే అర్థం ఏంటంటే కాంగ్రెస్కి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని అనాథగా వదిలేయాలని ఒక ఆలోచన, హామీలు ఇచ్చిందంటే ఇది ఒక హామీలో సీరియస్నెస్ లేకపోవడం, కొరవటం, ఆంధ్రప్రదేశ్ ఎలా పోతే ఏంటిలే మనకి తెలంగాణ మిగులుతునే ఒక పిచ్చి ధోరణితో వ్యవహరించడం కరెక్ట్ కాదా? అది కరెక్ట్ అయినప్పుడు కాంగ్రెస్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు నమ్ముతారంటున్నాను నేను. అందుకనే కదండి మొన్న కాంగ్రెస్ పార్టీకి 2 టర్మ్లో కూడా ఎన్నికల ఓట్లు రాలేదు కదా. వాళ్ళు ఇది ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని చీల్చిందని, మాకు ఎట్లాంటి కూడా హామీలు ఇచ్చి అమలు పరచలేదనే ఉద్దేశంతోనే కదా. రైట్. సో కాంగ్రెస్ రాజకీయం కొంత ఇంపాక్ట్ చూపించవచ్చు అంటారు ఇప్పుడు కొంతమేరకు. ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్సీపీని చూశారు, తెలుగుదేశం పాలన 5 సంవత్సరాలు తెలుగుదేశము, 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ చూశారు. కనీసం ఎంతో కొంత జాతీయ పార్టీలో ఉనికినైతే కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది పార్టీకి. ప్రతి రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ రాష్ట్రంలో అయినా, ఈవెన్ తమిళనాడులో కూడా మీరు చూస్తున్నారు, పొత్తులో కొన్ని సీట్లు సంపాదిస్తుంది, పార్టీ ఉనికినైతే కాపాడుకుంటుంది. అట్లనే ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ ఉనికిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది, వాళ్ళు తప్పనిసరిగా ఆ పనిలో ఉంటారు. ఫైనల్గా చెప్పండి, షర్మిలకి రాజకీయ పునరావాసం కల్పిస్తుందా కాంగ్రెస్? మీరేమనుకుంటున్నారు? ఇవన్నీ అపోహల మీద మనం ఇప్పుడు తెలంగాణలో కూడా ఏదో చేస్తుంది, కలుస్తుంది అని ఎన్నో వచ్చినాయి, అవన్నీ తప్పని తేలిపోయినాయి. ప్రభావం ఏమి ఉండకపోవచ్చా ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు తెలంగాణలో ఏమైందో ఆంధ్రప్రదేశ్లో అదే అవుతుంది.
కాబట్టి ఇంకా ఆమెకు ఒక ఎంటిటీ కాలేదు. ఇక్కడ పార్టీ పెట్టింది కదా తెలంగాణ, పార్టీ పెట్టినా కానీ ఎన్నికల్లో నిలవలేదు. దాని ఎంటిటీ పాపం కష్టపడి పాదయాత్ర చేసి ఎంతో ప్రభుత్వం విమర్శిస్తూ పనిచేసినప్పుడు కూడా ఇక్కడ ఫలితం దక్కలేదు, పరిస్థితులు అనుకూలించలేదు. అదేవిధంగా అక్కడ కూడా అనుకూలిస్తుందని నేను అనుకోను. ఆమె వ్యక్తిగతంగా బలం అనేది అది వేరే అంశం, పార్టీ పరంగా. థ్యాంక్ యూ ప్రొఫెసర్ విద్యాసాగర్ గారు. సో చూసాం కదా, ప్రొఫెసర్ విద్యాసాగర్ సీనియర్ పొలిటికల్ అబ్జర్వర్, ఆయన పొలిటికల్ అనలిస్ట్, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. విశేష అనుభవం ఉన్నవారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లోను పాలిటిక్స్ రెండు అంశాలను. వారి అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఇద్దరు కూడా సంయమనతో వ్యవహరించాలి. రేపొద్దున ఎన్నికల్లో గెలిచిన తర్వాత వారికి ఉన్న బలాబలాలను బట్టి ముఖ్యమంత్రి, సహ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇవన్నీ అప్పుడు మాట్లాడుకోవాలి. ఈ లోపల మాట్లాడుకుంటే రెండు పార్టీల కార్యకర్తల్లో గందరగోళం నెలకొంటుంది, అనవసరంగా అది వైసీపీకి అవకాశం ఇచ్చినట్టు అవుతుందనే అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేశాను. అలాగే కాంగ్రెస్ ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ నామమాత్రపు ప్రభావం మాత్రమే చూపిస్తుందని, రాబోయే రోజుల్లో అది ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలు, ఇఫ్ ఎట్ ఆల్ కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయగలిగితే అవి తీసుకునే ఆంధ్రప్రదేశ్ అనుకూల నిర్ణయాలను బట్టి ఆ పార్టీ భవిష్యత్తు రాష్ట్రంలో ఉంటుందనే అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.